వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి రాసినా కూడా తప్పలేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది. అంత వ్యక్తులు గట్టిగా కళ్ళు మూసుకుంటే మనం 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు. ముఖ్యమంత్రిగా ఉన్నాం, జీవితాన్ని బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తాయి. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతాం. ఏమి సిద్ధంగా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతారు. మధ్యంగా ఉంటే కనీసం సరే అషేముడిగా ఫీల్ అవుతున్నాను. అషేముడిగా ఫీల్ అయ్యేది లేదు, సిగ్గు అంతకన్నా లేదు, ఎంబారెస్మెంట్ లేదు, అషేముడిగా ఫీల్ అయ్యేది లేదు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అంటే డిఐజీ అనేవాడు మాఫియా డాన్. సిగ్గు ఉండాలి ఆడన్నా అక్కడ దుంకి సావాలి వీళ్ళంతా. వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. అదే సినిమా డైలాగ్ రాసుకుంటూ రాసుకున్నాడు, డైలాగ్ కొడితే కొట్టినాడు. వీళ్ళకి వచ్చే నష్టం ఏంది అంటాను నేను. సినిమాలు ఎందుకు ఇస్తున్నారు స్వామి మీరు? ఆపేసేయండి, మూసేయండి. ఇదో పాటు నీకు పావులుగా మారిన అధికారులకు ఇద్దరికి వార్నింగ్ ఇస్తా ఉన్నా, వడ్డీతో సహా మీరంతా శపిస్తారు. అధికారులందరినీ నాయకులందరినీ కూడా తెలియజేస్తా ఉన్నాం. డిఎస్పీ అసలు ఇది ఏం మనిషి అని చెప్పి అర్థం కావడం అసలు. ఈ బతుకుతాను ఆ బాబు 1000 రెట్లు పెద్ద చేస్తాను. చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మ మొగుడు ఒకే ఒక పెదవ, ఒకే ఒక సన్నాసి చంద్రబాబు నాయుడు చేసిపోయాడు. పనికి మాల సౌండ్ ఎంతలో చంద్రబాబు గారి కుటుంబంలో 4-5 కొందరు నువ్వు చేశారు. నా కొడుకు ఏకముఖతో సమానం. అడ్రస్ లేని నా కొడుకు, ఎవరో కూడా తెలవని నా కొడుకు, నీ పార్టీ కూటాను కానీ తెచ్చాడు. కొడుకు అని చెప్పి కూతుర్ని పెంచుకున్నటువంటి ఆడి చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ లో పిహెచ్డీ చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డీ చేశావు, చివరకు మాగుంట లేవలో కూడా పిహెచ్డీ చేశావు. చాలా పెద్ద ప్రభాకర్ రెడ్డి గారు బ్యాక్పైజ్ చేసి విజయించి పెళ్లి చేస్తున్నారు. అతను పిచ్చోడు. ప్రభాకర్ నువ్వు నిద్రలో అంతా చేస్తావు, బయట ఎక్కడో దగ్గర లేవేస్తావు. జాగ్రత్తగా వస్తుంది. అందరికీ తెలిసి గాడికి వచ్చినట్టు వెంట్రీ పెరుగులు పీకిలేమో నా కొడకల్లో పార్టీ ఆఫీస్ నుంచి నడిపి అమ్మకి ఒక అప్పకి పుట్టుంటే నా కొడకల్లో ఎవరైనా కానీ తెలుగుదేశం ఎవరైనా కానీ ఊరంతా పెద్దోడైనా కానీ నేను బయటికి అమ్మకి అప్పకి పుట్టుంటే వచ్చే నా కొడుకల్లాగా పోస్టులు పెట్టటాలు, ఇట్లా ఆడవాళ్ళ మీద పెట్టటాలు ఏం మొగోళ్ళ మీరు? ఏం మొగోళ్ళు అంట మీరు? లంగత్వానికి పాల్పడలేదా? లంగత్వానికి పాల్పడలేదా? అంటే ఇవన్నీ కేవలం కొన్ని మచ్చుతనకులు, కొన్ని ఎగ్జాంపుల్సే. ఆ పార్టీలో ముఖ్యమంత్రి లేదు, మంత్రులు లేదు, స్పోక్స్ పర్సన్స్ లేరు, ఆడ లేదు, మగ లేదు. ప్రతి ఒక్కరు కూడా టాప్ టు బాటం అందరూ కూడా అదే వైఖరిలో ఉన్నారు. నేను మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నాను, ఇటువంటి ఒక పొలిటికల్ పార్టీ ఈ సమాజంలో ఉండడం అవసరమా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, రాజకీయాల్లో డెఫినెట్గా విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీద క్వశ్చన్ చేస్తారు, లేదు ఏదన్నా ఉంటే వాటి మీద కొన్ని ప్రెస్ మీట్ పెడతారు, మాట్లాడతారు, కొంచెం ఘాటు విమర్శలు కూడా చేస్తారు. కానీ వ్యక్తిగతంగా ఒక అమ్మ అబ్బాలకు సంబంధించి లేకపోతే ఆ లకారాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో దీన్ని అసలు పూర్తిగా బ్యాన్ చేస్తే తప్ప ఇటువంటి వాటికి పరిష్కారం లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను ఎలక్షన్ కమిషన్ కూడా ఒక లెటర్ రాయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఏదైతే చూపించానో ఇప్పుడు ఈ వీడియోలన్నీ ఇవన్నీ ఎన్క్లోజ్ చేస్తూ ఈ పార్టీ స్టార్టింగ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉండింది, ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, పార్టీ పెట్టినప్పుడు ఎలా మాట్లాడారు,
ఇవన్నీ కూడా మొత్తం ఒక డాక్యుమెంట్ చేసి దాన్ని మొత్తాన్ని కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఈ రోజుతో అయ్యేది కాదు. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ యువతరం ఉన్నారు, ఈరోజు చాలామంది రాజకీయాలను గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కూడా ఇది తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి మీ ద్వారా మళ్ళీ ఒకసారి అందరం కూడా కోరుతా ఉన్నాను, సమాజంలో అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. దాని మీద మళ్ళీ చివరికి ఒక దీన్ని తెచ్చి నిన్న మొన్న వీళ్ళ మీద దాడులు చేశారు లేకపోతే ఎంగోడు చేశారు అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకప్పుడు గుర్తుంది మీ అందరికి కూడా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏదైతే ఉంటుందో ఆ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఇది ఆ టైంలో వచ్చిన పబ్లిక్లో వచ్చిన ఉక్రోషం, కాబట్టి దాన్ని మనం ఏమంటాం, దాన్ని ఏం చేయలేమని చెప్పాను. మరి ఈరోజు ఒక సీనియర్ నాయకుడు, దేశ రాజకీయాల్లోనే ఒక టాల్ లీడర్, 4వ సారి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెట్టర్, అటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మరి నిన్న మన ఆ వ్యక్తులు మాటలు వాళ్ళ పేర్లు కూడా ఉచ్చరించడానికి నాకు ఇబ్బందిగా ఉంది. వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడిన తర్వాత పబ్లిక్లో రియాక్షన్ రాకుండా ఎలా ఉంటుందో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయినా దాన్ని కూడా మేము సమర్థించట్లేదు. డెఫినెట్గా మా పార్టీ ఎప్పుడు కూడా ఎవరైనా అటువంటి హద్దు మీరు ఏమన్నా పనులు చేస్తే వెంటనే దాన్ని ఖండిస్తారు, దాన్ని తప్పకుండా తప్పని చెప్పే సంస్కారం సంస్కృతి కూడా మాకుంది. మరి జగన్మోహన్ రెడ్డికి అయితే అటువంటివి లేవు. ఎవరైతే అది ఎంకరేజ్ చేస్తారో అటువంటి వాళ్ళని ప్రోత్సహించిన చరిత్ర అయింది. కాబట్టి దీన్ని నేను ఒకటే మీ ద్వారా మళ్ళీ తెలియజేసేది, ఏదైతే ఈ సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడుతున్న ఆ పార్టీ డిఎన్ఏ అనేది మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి దగ్గర నుంచి పార్టీ నాయకులకు పనిచేసిన అందరూ కూడా వాళ్ళు ఆ విధంగా చేస్తానన్నారు. మంత్రులు అంటే ఒక బాధ్యత, ముఖ్యమంత్రి అంటే ఒక బాధ్యత. ప్రజలు మనం గమనిస్తూ ఉంటారు. మన మీద ఏదో ఒక మాట మాట్లాడేటప్పుడు దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందని కూడా అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలా సంస్కారయుతంగా, బాధ్యతాయుతంగా ఏం మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడలేదు అనేది ఖచ్చితంగా గమనించుకొని మాట్లాడాల్సి. ఆ సభ్యత మర్చిపోయి ఆ సెన్స్ లేకుండా మాట్లాడిన మాటలతోటి సొసైటీలో చాలా ప్రభావం చూపిస్తాయి. మరి ఇప్పటికైనా సరే దీని మీద ఎలక్షన్ కమిషన్ స్పందిస్తుందని చెప్పని ఆశిస్తా ఉన్నాం. ఏదైతే 151 స్థానాల్లో గెలిచి 2019లో ఒక ముఖ్యమంత్రిగా పనిచేయి అని చెప్పి ఆయనకు అవకాశం ఇస్తే, ఆయన యొక్క నిర్వాహకం వల్ల, ఆయన 5 ఏళ్ళు పనిచేసిన తీరు వల్ల, ఆయన యాటిట్యూడ్ వల్ల అది 11 సీట్లకి పరిమితం అయిపోయింది. ఇదే విధంగా ఉంటే రేపు ఆ ఎలక్షన్లో ఆ 11 సీట్లలో గతంలో చెప్పేవాళ్ళం ఏదో 1 సీటు 2 సీట్లు అని, ఇంకా 1-2 సీట్లు కాదు, ఆ పార్టీ చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయే పార్టీగా అవుతుందని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మరి చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పిన సంస్కారం, మాకు ఆయన ఇచ్చిన శిక్షణ కానీ, లేకపోతే ఆయన మాకు ఇచ్చిన డైరెక్షన్ కానీ, ఏదైనా డెమోక్రటిక్ వేలో పొలిటికల్ క్రిటిసైజ్ చేయండి, లేదు పార్టీల ఫెయిల్యూర్స్ ఉంటే చెప్పండి, లేదు ఇంకేదైనా పాలసీస్ మాట్లాడడం తప్ప వ్యక్తిగతంగా ఈ విధంగా ఇలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడి పార్టీ ప్రతిష్ట దిగజార్చొద్దని చెప్పిన ఆయన మాటలని స్ఫూర్తిగా తీసుకొని, నేను ఎవరైతే ఇప్పుడు ఈ ఇందాక మీకు చూపించానో ఆ వ్యక్తుల పేర్లు కూడా ఉచ్చరించడానికి మాకు బాధగా ఉంది, సిగ్గుగా ఉంది. ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో ఉండేదానికి అర్హులా కాదని కూడా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదో ఉనికిని చాటుకోవడానికి, వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, కేవలం ఒక న్యూస్లో ఉండటం కోసం ఏదో సెన్సేషన్ స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుందని చెప్పే ఒక వైఖరి కూడా, అది టెంపరీగా మీకు ఏదో 4 వార్తల్లో ఉండొచ్చు తప్ప అల్టిమేట్గా ఫ్యూచర్లో లాంగ్ రన్లో మీరేంటి, మీ క్యారెక్టర్ ఏంటనేది ప్రజలు గమనిస్తారు. ప్రజలు ఇవన్నీ కూడా ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు, ఎన్నికల సమయంలో ఎప్పుడనేది తప్పకుండా వాళ్ళు తీర్పు ఇస్తూ ఉంటారనేది కూడా మనకి చరిత్రలో ఎన్నోసార్లు చూసాం. ఎందుకంటే పెద్ద గొప్ప నాయకులు వచ్చారు, చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారు. కానీ వాళ్ళు చేసిన పని ఏంటి, వాళ్ళు ఎలా పనిచేశారు, వాళ్ళ యొక్క సమయంలో ఎలా ఉండి రాజకీయాలు అందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి చిన్న వయసులో ఒక దీనిగా రాజకీయ పార్టీ పెట్టుకొని ఇంతగా అవకాశం వచ్చిన నీకు ఒక చరిత్రహీనుడిగా మారద్దని చెప్పిన మరొకసారి జగన్మోహన్ రెడ్డికి తెలియజేసుకుంటూ, వాళ్ళు ఆ నాయకులకి ఇచ్చే ఇది కూడా చూస్తూ ఉన్నాం. మనం గతంలో ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆయన్ని ఎయిర్పోర్ట్లో బయటికి రానికుండా మొత్తం ఆపేశారు. అదే మళ్ళీ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు ఏదైనా ఇబ్బందులు ఉంటాయని చెప్పినో, లేకపోతే అక్కడ ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అవుతుంటేనో, రిపబ్లిక్ డేనో, లేకపోతే ఇంకోటి ఆపితే దానికి వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు, ఇవన్నీ కూడా మనం చూసినవన్నీ. కాబట్టి మళ్ళీ ఒకటే నేను కోరేది, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా రియలైజ్ అయ్యి, ఏదైతే ఈరోజు అసెంబ్లీకి కూడా రాకుండా నాకు
ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకి రావట్లేదు అంటే ఏదైనా ఒక ప్రజా సమస్యలపైన అసెంబ్లీ బాయ్కాట్ చేస్తారు. నేను కూడా గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి అపోజిషన్లో ఉన్నప్పుడు చాలాసార్లు అసెంబ్లీని బాయ్కాట్ చేశాను. కానీ అది ఫర్ పబ్లిక్ కాజెస్, ఏదైనా స్టేట్ డెవలప్మెంట్కి సంబంధించి ఇటువంటి వాళ్ళకి సంబంధించి చేయాలి తప్ప తన వ్యక్తిగతంగా నాకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వలేదు. అపోజిషన్ స్టేటస్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే అయినభద్రుడు గారు, లేకపోతే మేం గారు. ఒక పబ్లిక్ ప్రజలు ఇవ్వాలి. నీకు ఏదైతే 175 సీట్లలో నీకు 10% ఆఫ్ అసెంబ్లీ సీట్లు వస్తే నిన్ను ఎవ్వరు కూడా ఆపలేరు. మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు ఆటోమేటిక్గా అపోజిషన్ స్టేటస్ వచ్చేది. నీకు ప్రజల అవకాశం ఇవ్వలేదు. నీకు కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. 11 సీట్లకు పరిమితం చేసినప్పుడు నువ్వు అపోజిషన్ స్టేటస్ నాకు లేదని చెప్పి అడిగే రైట్ నీకు లేదు. అంతేకాదు నువ్వు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడిన మాట ఒకసారి గుర్తెచ్చుకో. ఏదైతే చంద్రబాబు నాయుడు చూడు అని చెప్పి ఆయన వైపు ఏళ్ళు చూపిస్తూ ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలు గుర్తున్నాయి. నీ దగ్గర ఉన్న ఒక 4-5 ఎమ్మెల్యే నేను లాక్కుంటే నీకు ఇప్పుడున్న అపోజిషన్ స్టేటస్ కూడా ఉండదు అంటే ఏంటి? ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి నీకు అపోజిషన్ స్టేటస్ వచ్చింది. అదే ఒక నెంబర్ తగ్గి 17-18 నెంబర్లు లేకుంటే నీకు అపోజిషన్ స్టేటస్ కూడా ఉండదు అని చెప్పి ముఖ్యమంత్రి హోదాలో ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అఫిషియల్గా రికార్డెడ్గా నువ్వు మాట్లాడావు. మరి ఈరోజు నీకు 17-18 సీట్లు వస్తే చంద్రబాబు నాయుడు గారికి అపోజిషన్ స్టేటస్ ఉంటుందని చెప్పిన వ్యక్తి నీకు 11 సీట్లకు వస్తే నీకు ఏ విధంగా నువ్వు అపోజిషన్ స్టేటస్ క్లెయిమ్ చేస్తా ఉన్నావు, ఏ విధంగా నువ్వు ఆ పేరు చెప్పి అసెంబ్లీ బాయ్కాట్ చేస్తా ఉన్నావో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. డెమోక్రసీకి ఒక సిస్టమ్ ఉంది, దానికి ఒక పద్ధతులు ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ మనకు కొన్ని రూల్స్ ప్రొవైడ్ చేసింది, కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి. వాటి ప్రకారం ప్రొసీడ్ అవుతారే తప్ప నీ యొక్క కోరికల ప్రకారం, నీ కాలేజీల ప్రకారం కొత్త కొత్త సిస్టాలకి తెరదీయరని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మరి మీ నాయకుల్ని ఖండిస్తావు, మీ నాయకుల్ని కంట్రోల్ చేస్తావని మాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే నీ యాటిట్యూడ్ అది, నీ స్టైలే అది, నీ ఫంక్షనింగ్ పద్ధతే అది. కాబట్టి నువ్వే అలా మాట్లాడుతూ ఉంటే మీ నాయకులకు చెప్పే నువ్వు చెయ్యవు, ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తావు తప్ప. బట్ ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. దీని మీద ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ కూడా జోక్యం చేసుకోవాలని కూడా నేను ఒక లెటర్ రాయాలనుకుంటున్నాం. దీని మీద పార్టీలో కూడా అంతర్గతంగా వాళ్ళు చర్చించుకోవాలి. అటువంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేసే ఒకరిద్దరు ఎవరైనా మంచోళ్ళు ఉంటే, మరి అది కూడా మనకేం కనపట్లేదు. మనం వరుసగా చూసిన పేర్లను చూసాం. శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు దాకా ఏ జిల్లాలో చూసినా మొత్తం ఆ పార్టీ నాయకత్వాలు ఎలాగ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి రాజకీయ పార్టీ ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి కూడా ప్రజలు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం.